హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైబ్స్ విత్ వైష్ణవి. చూసారా ఈ కవర్స్ అన్ని? చూసారా? తీస్తా ఉంటే వస్తా ఉన్నాయి. ఏంటనుకుంటున్నారా? నిన్న మా బుజ్జి తల్లి బర్త్డే వీడియో అప్లోడ్ చేశా కదా, ఆ బుజ్జి తల్లికి వచ్చిన గిఫ్ట్స్ అనమాట. చూడండి ఈ కవర్స్ అన్ని చూడండి, ఇవన్నీ డ్రెస్లే అనమాట. ఈమెకి ఎప్పుడు వేయాలి ఈ డ్రెస్సులని? బుజ్జిదానికే వాళ్ళ అమ్మకి ఇస్తా, వేసుకుంటుంది అంతే కదా. చూడండి గౌతమ్ గిఫ్ట్స్ వచ్చాయి, ఇవన్నీ ఇప్పుడు ఓపెన్ చేయబోతున్నాను. చూద్దామా ఏమేమి వచ్చాయో. ఎంతైనా మనం మామూలుగా అనుకుంటామండి, ఎవరన్నా గిఫ్ట్స్ ఇస్తుంటే బర్త్డేకి హ్యాపీగా అనిపిస్తుంది. బట్ ఇవి ఎప్పటికైనా మనం రిటర్న్ ఇవ్వాల్సిందే కదా వాళ్ళకి. ఏదన్నా అకేషన్ వాళ్ళుండి మనల్ని మళ్ళీ పిలిస్తే వాళ్ళకి ఎప్పటికైనా తిరిగి ఇవ్వాల్సినవే గిఫ్ట్స్ ఇవి. అందుకని గిఫ్ట్స్ ఓపెనింగ్ అంటే ఒక పెద్ద టాస్క్ అనమాట. మనం అవి ఓపెన్ చేసేటప్పుడు ఎవరెవరు ఇచ్చారో పేర్లు నోట్ చేసుకోవడం, అదంతా పెద్ద టాస్క్. ఎవరెవరు ఇచ్చారు, ఏమేమి ఇచ్చారు అన్ని నోట్ చేసుకొని మళ్ళీ వాళ్ళకి ఎప్పటికైనా రిటర్న్ చేయాల్సిందే, అంతే కదా. సరే ఇప్పుడు ఓపెన్ చేద్దాము ఏమేమి ఇచ్చారో. బుజ్జిది అంటుంది, అంట. ఓపెన్ చేసేదాన్ని గిఫ్ట్స్. నిజంగా అండి, డ్రెస్సులు అయితే చాలా ఎక్కువ వస్తాయి బర్త్డేస్ కి. అసలు ఇవన్నీ ఎప్పుడు వేయాలో ఈ పిల్లలకి అర్థమే కాదు. ఫ్రాక్ చూడండి, గ్రీన్ కలర్ ఫ్రాక్ బాగుంది కదా, బాగుంది కదా, సూపర్ ఉంది. బాగుందంట బుజ్జి చెప్తుంది, చూసారా? అయిపోయింది. ఇంకొకటి చూద్దామా? ఒకటి కాదండో, ఈ రెండు ఉన్నాయి దీంట్లో. వావ్, సూపర్ ఉంది. కలర్ చూడండి, మెరిసిపోతుంది. ఇదొక ఫ్రాక్. ఇవన్నీ నేను ఓపెన్ చేసి పక్కన పెట్టేస్తాను అనమాట, తర్వాత వాళ్ళ అమ్మ సర్దుకుంటుందండి. ఓ, ఇంకొక డ్రెస్. మొత్తానికి ఒక 2 సంవత్సరాలకు సరిపడా డ్రెస్సులు కొనకుండా తెచ్చేసారు అందరూ. పండగలకు కూడా సరిపోతాయి అన్నమాట. అట్ట వచ్చేసి ఇద్దండి. దానికి మళ్ళీ ప్యాంటు కూడా, ఈయనకి పెద్ద మనిషికి ప్యాంటు, పైన ఇంకొక షర్టు. కన్నా హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ హాయ్ చెప్పు. వావ్, వైట్ అండ్ పింక్, సో ఎలిగెంట్ కదా. అసలు భలే ఉంది చూడండి, సాఫ్ట్ గా కూడా ఉంది, అసలు గుచ్చుకోవట్లేదు, భలే ఉంది. బుజ్జిదానికి భలే ఉంటది ఇది వేస్తే. ఇది అమ్మాయికి పట్టదు, వాళ్ళ అమ్మకి ఇద్దాం, వేసుకుంటది. దీని మీద తిరుపతమ్మ అని ఉంది, నోట్ చేసుకో మనశ్వి. తిరుపతమ్మ అంట. ఓ మా అత్తల్లా అత్త అనమాట. బాగుంది చూడండి, పింక్ కలర్ ఫ్రాక్ సూపర్గా ఉంది కదా, నా బల్ నచ్చింది. పార్టీ వేర్ అనమాట, ఏదన్నా ఫంక్షన్. చూడండి ఎట్లా గలబ చేస్తుంది చూడండి మధ్యలో వచ్చి. ఏమన్నా నేను కష్టపడి ఓపెన్ చేసుకుంటే అన్ని పక్కకు జరుగుతుంది. అమ్మో, డ్రెస్సులు ఓపెన్ చేస్తా ఉంటే వస్తానే ఉన్నాయి. చూసారా వీడియోలో ఎట్ట వస్తుందో మధ్యలో. ఇప్పుడు పనికిరాదు ఈ డ్రెస్సు, కొంచెం నడిచేటప్పుడు వేయాలన్నమాట. ఒక 2 ఇయర్స్ 2.5 ఇయర్ వచ్చినప్పుడు వేయాలి. ఇప్పుడైతే మునిగిపోద్ది దీంట్లో. అవి చేతులు చూసారు ఎంత పొడవు ఉన్నాయో. ఓ, 2 డ్రెస్సులు ఇవి, నైట్ డ్రెస్ టైప్ అనమాట. ఒకటి కాదు, ఓకే, కొంచెం బనీన్ క్లాత్ బాగుంది కదా. దీనికి ప్యాంట్ కూడా ఇచ్చారు, ప్యాంట్. ఇవన్నీ ఎప్పుడు వేయాలనుకుంటుంది వాళ్ళ మమ్మీ. ఇదండి ఫ్రాక్, ఇది ఇప్పుడు వేసేయచ్చు, ఇంక మళ్ళీ పట్టదేమో, కానీ బాగుంది, మెత్తగా బాగుంది అనమాట. పాపకు కంఫర్టబుల్ గా ఉంటుంది. ఇదేందో పెద్ద బాక్స్, ఓపెన్ చేద్దాం. ఓ, సో బ్యూటిఫుల్. చూడండి, పావడ జాకెట్. అమ్మో, ఇది ఎప్పుడు వేయాలా? 5 ఇయర్స్ వచ్చినప్పుడు వేయాలా అంకి. చూడండి ఎంత పెద్దదో, బట్ భలే ఉంది కదా. ఎవరు ఇచ్చారు? మనస్వి, నోట్ చేసుకో అన్ని జాగ్రత్తగా, మళ్ళీ అందరికి ఇచ్చేయాలి కదా తిరిగా. అమ్మ, చున్నీ కూడా ఉంది దీని మీద, చున్నీ కూడా ఉందిరా. నిజంగా 5 ఇయర్స్ వచ్చినప్పుడు వెయ్యాలి పావడాని, ఎప్పుడు వెయ్యాలి ఇంకే. అదో ఆ అమ్మాయి తీసుకుంటున్నా అంట, అరస్తుంది.
అన్ని పెద్ద పెద్ద బాక్సులే వచ్చాయి. ఇది కూడా ఏదో బాగుంది డ్రెస్, బాగుంది కదా, గ్రీన్ అండ్ క్రీమ్ కలర్ లో ఫ్రాక్ బాగుంది. ఇది కూడా పెద్ద బాక్సే, చూడండి మధ్యలో వచ్చి. ఓ ఇది కూడా బాగుంది, పార్టీ వేర్ లాగా అనమాట, బాగుంది కదా ఫ్రాక్. ఇది చూడండి ఎలా ఉందో. ఎప్పుడు వేయాలండి ఇవన్నీ అమ్మాయికి? ఈ టైప్ డ్రెస్సెస్ అన్ని మామూలుగా డైలీ యూస్ కి తక్కువ వచ్చాయి, పార్టీ వేరే ఎక్కువ వచ్చాయి అనమాట. ఇంకా బయటకు వెళ్ళినప్పుడే వేయాలి, ఇంట్లో ఉన్నప్పుడు వేయలేము, ఫ్రీగా ఉండలేరు కదా పిల్లల. ఇలాంటివి అయితే ఇంట్లో ఉన్నప్పుడు వేయొచ్చు అనమాట. సేమ్ డ్రెస్ ఇది చూడగానే నాకు గుర్తొచ్చింది. లాస్ట్ టైం రూహి బర్త్డే కూడా ఇలాంటిదే అనమాట. మా పిన్నమ్మ బట్టల షాప్ పిన్నమ్మ స్టిచ్ చేపించింది క్లాత్ తీసి. రూహికి కూడా సేమ్ ఇలాగే వచ్చింది, గన్వికకు కూడా ఇలాగే తెచ్చారు. చాలా బాగుంది కదా, సింపుల్ గా బాగుంది, క్యూట్ గా ఉంది డ్రెస్. కావాలంట తనకి, తీసుకో. కొండ పేరుకున్నట్టు పేరుకుందండి. డ్రెస్సెస్ అయితే అయిపోయాయి ఫైనల్ గా, కానీ ఇక్కడ ఏదో ఉన్నాయి, ఇంకేం లేవు. ఇది కూడా డ్రెస్సే ఉన్నట్టుంది, బట్ గిఫ్ట్ ప్యాకింగ్ ఉంది అనమాట. దీనికి ఓపెన్ చేసి చూద్దాం. గన్నీ పడతావు నానా, పెద్దమ్మకి హెల్ప్ చేయాలి కదా, గిఫ్ట్స్ ఓపెన్ చేసేటప్పుడు వచ్చి చెయ్యాలి కదా. నీయే కదా ఓపెన్ చేస్తున్నా, నీయే కదా. దీని మీద పేరేం లేదు, ఉందా? ఎవరు? మళ్ళా పార్టీ వేర్ డ్రెస్ దొండి బుజ్జిదానికి ఇప్పుడు సరిపోద్ది అనమాట. ఓన్మా అది డ్రెస్సుల వరకు అయిపోయాయి. ఇప్పుడు గిఫ్ట్స్, టాయ్స్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఓపెన్ చేయగానే స్టార్ట్ చేద్దాం అనమాట రావడానికి. ఇదేందో పెద్దదిగా ఉంది, ఏందో చూద్దాము. ఇదనమాట ట్రైన్. చిక్ 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 కావాలా? దొండి తీసుకుంటుంది, కావాలంట తనకి. అండ్ ఇది ప్యాకింగ్ లేదు, బట్ ఎవరిచ్చారనేది తెలుసు అనమాట. మా హౌస్ ఓనర్, మేము రెంట్కుంటున్నాం కదా, ఆ అంకుల్ తెచ్చిచ్చారు. భలే ఉంది టాయ్, బాగుంది. లైట్స్ కూడా వస్తున్నాయి, ఎంజాయ్ చేస్తుంది మా బుజ్జిది. జెల్లీ ఫిష్ ఓపెన్ చేసి చూద్దామా లోపల ఎలా ఉందో. వావ్, జెల్లీ ఫిష్ భలే ఉంది రా బుజ్జోడా బొమ్మ. జెల్లీ ఫిష్ అంటే ఎట్లా ఆడొద్దు మరి, ఇది దీనికి లేదు దీంట్లో బ్యాటరీస్ లేవు. సో బ్యాటరీస్ వేసి చూపించాలంటే దీనికి నట్టు ఓపెన్ చేసి చూపించాలి. ఈసారి చూపిస్తాను. బట్ ఇది తిరిగేది మాత్రం ఇట్లా ఇట్లా పడుకోబెడితే కింద తిరగద్దు అనమాట. ఎయిర్ క్రాఫ్ట్, ఐ మీన్ ఏరోప్లేన్ లో టెడ్డీ బేర్ ఉందన్నమాట, ఆ బొమ్మ ఇది. అమ్మో బుజ్జిదానికి బొమ్మలు కూడా కొనబల్లే, చాలా రోజులకి బాగా వచ్చేసాయి బొమ్మలు కూడా. టెడ్డీ బేర్ కాదండి, అట్టపెట్టి మీద టెడ్డీ బేర్ ఉంది, దీంట్లో ఫ్రాగ్ ఉంది అదనమాట లెక్క. ఫ్రాగ్, దీనికి కూడా బ్యాటరీస్. చూస్తుంది లైట్స్ వెలుగుతుంటే. ఇక్కడ ఇంకొక డ్రెస్ వచ్చేసింది మధ్యలో, ఒకటి కాదు ఒకటేలే. మిడ్డీ
భలే ఉందండి, క్యూట్ గా ఉంది. డైలీ వేర్ కి వేయొచ్చు, సూపర్ కంఫర్టబుల్ గా ఉంటది పాపకి. సో ఇది పైన టాప్, ఇది కింద మిడ్డి. బిస్కెట్ ప్యాకెట్, అందులో క్రీమ్ బిస్కెట్. ఇవి తినేస్తుంది క్రీమ్ బిస్కెట్ ఇప్పుడే. ఈ టాయ్ మామూలుగా పిల్లలు కొంతమంది దీన్ని చూస్తే భలే భయపడతారు. ఈమె ఎలా రియాక్ట్ అవుతుంది చూద్దాం. నా తెలిసి భయపడదు, కొంచెం స్ట్రాంగ్ అనమాట మా గన్విక బేబీ. అయ్యో దీంట్లో బ్యాటరీస్ లేవే. భయపడలా, తీసుకుంటుంది. చూపి గన్న, అటు చూపి, అటు చూపి, వాళ్ళకి చూపి, చూపి. పట్టుకుందండి, ఆడుకుంటుంది, భయపడట్లేదు. ఓ ర్యాబిట్, సో క్యూటా ర్యాబిట్. దీనికి కూడా బ్యాటరీస్ ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి. అండ్ కీ ఎక్కడుంది? బ్యాటరీస్ లేవండోయ్, లేవు. ర్యాబిట్ బాగుంది చూడండి. ఆ క్యాక్టస్ తో ఆడుకుంటుంది. మామూలుగా అయితే రూట్ అయితే ఏడ్చేసిద్ది దాన్ని చూడగానే భయపడి. ఏరోప్లేన్ నోట్లో పెట్టుకుంటుంది చూడండి. ఏరోప్లేన్. గన్ని, దీని మీద ఎక్కి మన ఇద్దరు మార్చుకెళ్దామా? గన్విక, ఎక్కడికి వెళ్దాంరా? పూణే పోదామా? పోదామంట. అయ్యో ఇంకో గిఫ్ట్, డక్. డక్ డక్ టాయ్. దీనికి కూడా బ్యాటరీ ఉంది. డాన్స్ వేస్తుంది. లాస్ట్ అండ్ ఫైనల్ గిఫ్ట్. సారీ ఫైనల్ అంటున్నా, అంటే గిఫ్ట్స్ లోనే గోల్డ్ వచ్చింది, అది కూడా చూపిస్తా. ఇట్స్ హెన్. చాలా జంతువులు కూడా వచ్చేసాయి, జంతువులు కూడా కొనవల్లే. డక్ ఒకటి, ర్యాబిట్ ఒకటి. అమ్మో కోడిగుడ్లు కూడా ఉన్నాయి దీంట్లో. గుడ్లు ఉన్నాయి, కోడి. ఓహో దీనికి గుడ్లు పెట్టేదానికి అనమాట. దీంట్లో వేయొచ్చు వీటిని. పని చేస్తుందా? బ్యాటరీస్ లేవు, ఈసారి చూపిస్తా. దీంట్లో బ్యాటరీ వేసి గుడ్లు దీంట్లో వేస్తే గుడ్లు దీంట్లోంచి బయటపడతాయి అనమాట. ఓకే, బాగుంది గిఫ్ట్. వాళ్ళ నాన్న కొనిచ్చాడు మా గన్విక బేబీకి. చూడండి బ్యాంగిల్స్, గోల్డ్వి, సింపుల్ గా చాలా బాగున్నాయి అన్నమాట. కమ్మలండి. ఈ కమ్మలు ఎప్పుడు పెట్టాలి ఇంకే బుజ్జంకే? జాగ్రత్త. వెండి కడియాలు, వెండి కడియాలు వచ్చి. పాపడి బిల్ల పాప వాళ్ళ అమ్మమ్మ తీసిచ్చింది అనమాట. ఈ పాప నేను పెట్టుకుంటా. పెట్టుకునేదా గన్వి? పెట్టుకునేదే, నవ్వుతుంది పెట్టుకుంటే. బాగుంది, మీ అమ్మమ్మకి ఇచ్చిన పాపడి బిల్ల బాగుంది. ఇదన్నమాట ఫైనల్ గా వచ్చిన గిఫ్ట్స్ అయితే ఇవి. అన్నట్టు మర్చిపోయా, మా బుజ్జి తల్లికి వచ్చిన గిఫ్ట్స్లో ఈ సైకిల్ కూడా ఒకటి అనమాట. ఇది కింద ఇంట్లోని, అందుకని చూపించడం మర్చిపోయా. గిఫ్ట్స్ ఓపెన్ చేయడం అనేది పెద్ద టాస్క్, అవును కదా? మీరు నాతో ఏకీభవిస్తారా? గిఫ్ట్స్ ఓపెన్ చేయడం అనేది పెద్ద టాస్క్ అనమాట. ఓపెన్ చేసి ఎవరిచ్చారు అనేది పేర్లు అవన్నీ చూసుకొని నోట్ చేసుకొని మనము మళ్ళా వాళ్ళకి ఏమి ఇవ్వాలి, అది కాస్ట్ ఎంత, వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ కాస్ట్ ఎంత, దాని మీద ఎంక్వైరీ చేసి మళ్ళీ అదే రేట్లో వాళ్ళకి తిరిగి ఇవ్వాలి కదా గిఫ్ట్స్. మనము ఖచ్చితంగా ఎవరైనా చూడండి అరుస్తుంది, ఖచ్చితంగా ఎవరైనా ఇదే ఆలోచిస్తారు. ఆ గిఫ్ట్స్ అనేది ఖచ్చితంగా రిటర్న్ ఇవ్వాలి. సేమ్ అదే కాస్ట్ లో ఉండాలి, కొంచెం దానికి సిమిలర్ గా ఉండేటట్టే చూసుకుంటాము. మేమైతే అలానే చేస్తాం. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మా బుజ్జిదాని గల్బాకు కూడా ఒక లైక్ చేయండి. బాయ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.